హాయ్ అండి, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఏం కాదండి, నేను చిన్న వీడియో తీసానండి. అది మీరు చూస్తారనుకుంటున్నాను మంచిగాని. రండి, ఇంకెందుకండి ఆలస్యం, వీడియో చేసి చూపెడతాను చూద్దరు కానీ. అదేంటి చిన్న వీడియో అంటే ఇదండి కొబ్బరి అండి. ఒక కొబ్బరికాయ దేవుడి కాడ కొట్టుకున్నాము. అది పెద్ద సైజు కాయ. ఆ కొబ్బరి ఇదిగోనండి తురిమేసే కానీ కొబ్బరి తురిమేసే కానీ ఇదిగోండి 2 కప్పులు కొబ్బరి, ఆ తురిమిన కొబ్బరి కోరేనండి. నేను ఆ 2 కప్పులు కోరింది పక్కన తీసుకుంటున్నానండి. బెల్లం కూడా కోరేనండి. బెల్లం ఎంత వేస్తానో కొబ్బరి ఎంత వేస్తానో మా వీడియో మొదలు పెట్టిన వరకుని మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరన్నా చూసినట్టుగా అయితే మా వీడియో ముందు మట్టుకి సపరేట్ చేసుకుని లైఫ్ చేసి షేర్ చేసి లైఫ్ చేసి పక్కన బెల్లం పెట్టి కొట్టండి. అది ఇదిగోండి 2 కప్పులు కొబ్బరి, కోరిన కొబ్బరి అండి. కప్పున్నర బెల్లం అండి. అదిగో మెత్తని బెల్లం తెచ్చుకోవాలండి. మెత్తగా ఉన్న బెల్లం మనం తెచ్చుకున్నాము చూడండి. అది మెత్తగా చూడండి ఎంత శుచి మెత్తగా ఉన్నదో. అలాంటి మెత్తని బెల్లం తెచ్చుకుంటే మనం గట్టి బెల్లం కాకుండానే మంచిగాని మనకి ఏంటంటే ఆ మెత్తగా ఉన్న బెల్లం తెచ్చుకుంటే మనకు పొట్టు కూడా బేగి వస్తుందండి తొందరగానే. అరిసెలే కాదు, ఎన్నప్పాలే కాదు, పోకండలే కాదు, పొంగడాలే కాదు, కొబ్బరి ఉండలే కాదు, మనం ఏది వండుకున్నా మంచిగా తొందరలో పొట్టు వస్తుంది మెత్తగా ఉన్న బెల్లం. అదిగో కప్పు బెల్లం వేసానండి. 2 కప్పులు కొబ్బరి, కోరిన కొబ్బరి 2 కప్పులు. అదిగోండి 1 కప్పు బెల్లం వేసాను. కప్పులో సగం కూడా కాదండి, ఇంకా కిందకే కప్పుకి వేసాను. వేసాక లాలికల పొడి వేసుకొచ్చండి. మామూలుగానే నెయ్యి వేసుకొచ్చండి. నేను లాలికల పొడి నెయ్యి గంట వేస్తలేదండి. ముందుగా టో అంటించుకోవచ్చు. టో మీద మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవచ్చు. ఆ గిన్నె పెట్టుకున్నా కానీ ఆ తర్వాత అది కాలేక ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసేసుకుని మనం ఒక 2 చెంచాలు నీళ్ళు వేసుకోవాలండి. వాటర్ 2 చెంచాలు వాటర్ వేసుకుంటే మనకు తొందరగా అన్నది కరుగుతుంది, తొందరగా పొట్టు వస్తుందండి. బాగుంటుంది. అదేం పొట్టు ఏం కాదండి, అదేమి అరిసెల పొట్టు ఎన్నప్పాల పొట్టు గంట కాదు అది. ఇప్పుడు అదిగోండి బెల్లం వేసాను. నేను కప్పున్నర బెల్లం వేసానండి. అదిగో కొద్దిగా నీళ్ళు వేసాను. అలాగే అండి. అదిగో మనం అవి కరిగేదాకా అలా కలుపుకుంటూ ఉండాలండి. ఈ కలుపుకున్నా కానీ కరిగిన బెల్లం ఏం చేయాలనుకుంటున్నారు మనం జాలాల గిన్నె తీసుకుని మనం ఉడకబెట్టేసుకోవాలండి. తొట్టులాంటి తీసుకుని కాపి తొట్టులాంటిది ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకోకపోతే మనం అందులో నలకలు రాళ్ళు ఉంటున్నాయండి, నల్ల రాళ్ళు అటు అంటాను. అవి మనకు పొంటు కింద అడ్డదంటే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అందుకని అనేసి ఉడకబెట్టేసుకోవాలండి. అవి కొన్ని పెడతాను చూడండి, రాళ్ళు ఉంటాయి. ఏ బెల్లమైనా బెల్లంలో మట్టుకు ఇప్పుడు రాళ్ళు ఉంటున్నాయండి. ఈ బెల్లమే కాదు, ఆ బెల్లమే కాదు. అదిగో చూడండి రాళ్ళు. ఆ రాళ్ళు అటు మనం తీసేసుకుని పక్కన బారేసుకుని మళ్ళీని అదే గిన్నె టో మీద పెట్టుకోవచ్చు. టో మీద పెట్టినాక ఇది పక్కన పెట్టుకుని అదే గిన్నె టో మీద పెట్టేసుకుని అప్పుడు ఈ కొబ్బరి ఉన్నది కదండి, ఆ కొబ్బరి వేపుకోవాలండి. ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేపేసుకుని ఇలాగ కొబ్బరి అందరూ అన్ని రకాలుగా చేసుకోవచ్చండి. నేను చేస్తాను ఇంకో రకంగా కొబ్బరి. ఎలాగనుకుంటున్నారు కొబ్బరి ఉండలో బెల్లం కొబ్బరి కలిపేసుకుని టో మీద పెట్టుకోవచ్చండి. ఇలాగ కొబ్బరి వేపుకుని పాకం పెట్టుకుని ఇలాగే వేసుకోవచ్చు. అలాగే చేసుకోవచ్చండి. ఎవరిష్టం అన్నదండి. మనిషి రకంగా చేస్తారు. 4-5 రకాలుగా చేస్తున్నారు ఇప్పుడు. అదండి. ఇప్పుడు మా వీడియో మట్టుకి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి. వీడియో ముందు చూసిన వెంటనే కానీ చూసిన తర్వాత సపరేట్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి పక్కన బెల్లం మట్టుకి కొడతాం మర్చిపోకండి. ఇలాగే ఏదో చిన్న వీడియో తీసానండి నిన్న. అలాగా కొబ్బరి ఉన్నది కదా, దేవుడి కాడ కొట్టాం కదా అనేసి చిన్న వీడియో తీసానండి. అది ఈ చిన్న వీడియో తీసాము. ఆ తర్వాత వీడియోలు పెడతాను ఇవ్వండి. అలాగా కొబ్బరి వేసానండి. అందులోని ఈ పాకంలోనే పాకం వేసానండి. కొబ్బరి వేగింది కదండి, ఒక 5 నిమిషాలు వేగనిచ్చాను. ఈ పాకం మనం ఉడకబెట్టుకుని గిన్నెలో పెట్టుకున్నాం కదా, ఆ పాకం వేసానండి. ఆ పాకం వేసేసాక అదిగో అలా కలుపుతున్నానండి. అలా కలిపేకని అదిగో మనం ఇలాగా ఉండ అవుతుందో లేదో చూసుకోవాలండి. ఉండ అవుతుందో లేదో కాలుతుందండి. ఉండ అవుతుందో లేదో చూసుకోవాలండి. అవుతా లేదండి ఇంకా ఉండ. అదిగో చేతికి అంటుకుంటుందండి, ఇంకా లేదు. ఇప్పుడు అందులో వేసేస్తాను. అందులో వేసేసే కానీ ఒక 2 నిమిషాలు అవుతా లేదండి. ఒక 2 నిమిషాల దాకా ఉండొచ్చే మనకి ఉండ అయిపోతుందండి. అది అందులో వేసేసాను. ఇప్పుడు అదిగో
అలాగా దగ్గరికి అయిపోవాలండి అలాగ. అదిగో ఇప్పుడు అవుతుందండి ఉండ. అదిగో కాలుతుంది కదండి. వేడిగా గోరెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలండి. చల్లారిపోతే మళ్ళీ మనకి ఉండ ఇడుము పొడుము కింద అయిపోయినట్టు అయిపోతుందండి. అందుకని అనేసి అదిగో ఉండ చూడండి. చిన్న సైజు కాలితే చిన్న సైజు చేసుకోవచ్చు, పెద్ద సైజు కాలితే పెద్ద సైజు చేసుకోవచ్చండి. అది ఎవరిష్టం వాళ్ళదండి. అదిగో నేనైతే చిన్నగానే చేశానండి. అదిగో పప్పులో పెట్టాను. అదిగో ఉండాలండి. అదిగో మధ్యలో ఆపకుండా మట్టుకి చివరి వరకు చూడండి. ఈడియా మధ్యలో ఆపకుండా మా ఈడియా చూడండి. ఏంటని అదిగోండి ఈడియా కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం, కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా మా ఈడియా లైక్ చేసి షేర్ చేసి సపరేట్ చేసుకుని పక్కన బెల్లం మట్టి కొడతాం మర్చిపోకండి. కొబ్బరి ఉండల మట్టుకు తినాలండి తప్పనిసరిగాని. వీడియో చూసిన వాళ్ళు అందరూ అదిగోండి కొబ్బరి ఉండలు జ్యూసుగా ఎంత బాగుంటాయండి, ఎంత మంచిగా ఉంటాయో చూడండి. కొబ్బరి ఉండలు చాలా బాగుంటాయండి. కొబ్బరి ఉండలు మంచిగా ఉంటాయి. మీరు ట్రై చేయండి కొబ్బరి ఉండలు మేము ఎలా చేసాము అని.